శ్రావణమాసం మహిళలకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలు. మంగళగౌరీ వ్రతం, నాగుల పంచమి, భాను సప్తమి, పుత్ర ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి, జంధ్యాల పౌర్ణమి, పోలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే రావడం విశేషం. ఒక్కో వారం ఒక్కొక్క ప్రత్యేక పండుగను జరుపుకుంటారు భారతీయ మహిళలు. ముఖ్యంగా సోమ, శుక్రవారాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని కొలుస్తారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఆయన భక్తులు. ఈ రోజున శివభక్తులు శ్రద్ధతో శివుడిని కొలుస్తారు. శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాస దీక్షలు చేపడతారు. అభిషేకం, రుద్రహోమం, పార్వతీదేవికి కుంకుమార్చన చేస్తే పసుపు కుంకుమలు కలకాలం నిలిచి ఉంటుందని మహిళల నమ్మకం. ఇక మహిళలు ఈ శ్రావణమాసంలో నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం నిర్వహిస్తారు. అలాగే తమ ఇళ్ళు సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. ఆ రోజు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. సోదర సోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ని ఈ మాసంలోనే జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం రాఖీ కడతారు. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమిని కూడా జరుపుకుంటారు. ఈ రోజు నూతన యజ్ఞోపవిత్రాన్ని ధరిస్తారు. శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కృష్ణ భక్తులు. కృష్ణుడిని ఊయలలో వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉట్లు కొడతారు. చిన్నారులను గోపికలు కృష్ణులుగా అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ శ్రావణమాసం ఎంతో పవిత్రంగా ఉండాలనుకుంటారు మహిళలు.